చేతిలో ఒక మంచి స్మార్ట్ ఫోన్, దానిలో ఇంటర్నెట్, ఈ రెండూ లేనిదే ప్రస్తుతం ఎవరికీ రోజు గడవడం లేదు. కాస్త ఖాళీ దొరికితే ఫోన్లో వార్తలో, వీడియోలో, సోషల్ మీడియా పోస్టులో చూడాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ కోసం డాటా ప్లాన్స్ విపరీతంగా రీఛార్జ్ చేసుకుంటున్నారు. దీన్ని పసిగట్టిన టెలికాం సంస్థలు డాటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ మాత్రమే అందిస్తున్నాయి. ఒకప్పుడు 10 రూపాయలకు కూడా టాప్అప్ రీఛార్జ్ వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వ్యాలిడిటీ పేరుతో టాప్అప్లు ఎత్తేసి 14 రోజులు, 28 రోజులు, 56 రోజులు ఇలా ఏడాది వరకు వ్యాలిడిటీలతో కూడిన రీఛార్జ్ ప్లాన్సే అందుబాటులో ఉంటున్నాయి. ఇవన్నీ డాటాతో కూడిన ప్లాన్లే. ఒక ఇంట్లో ఒకటికి మించి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్న ప్రస్తుత రోజుల్లో రీఛార్జ్ కోసమే ఒక్కో ఫోన్కి నెలకు ఈజీగా 250 రూపాయలకు పైగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా వరకు టెలికాం సంస్థలు డేటా ఆఫర్స్ ఉండేలానే ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. డేటా అవసరం లేకపోయినా తప్పకుండా మనం ఎక్కువ పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక చాలా టెలికాం కంపెనీల్లో నెలవారీగా అంటే 28 రోజుల ప్లాన్స్ దాదాపు 249 రూపాయలకు పైగానే ఉన్నాయి. 2 ఏళ్ల కిందట ఈ నెలవారీ ప్లాన్స్ చూస్తే సుమారు 160 నుంచి 170 రూపాయల మధ్యనే ఉండేది. గతేడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత టెలికాం సంస్థలు భారతి, ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా అన్ని టారిఫ్లను 25% వరకు పెంచేశాయి. దీంతో మినిమం మంత్లీ రీఛార్జ్ 200 రూపాయలు దాటేసింది. తర్వాత దీన్ని మెల్లగా 300 రూపాయలకు చేర్చాయి. ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ డైలీ 1 GB డేటా ప్లాన్ 279 రూపీస్ ఉంది. వొడాఫోన్ ఐడియాలో ఇది 299 రూపాయలు. ఇప్పటి వరకు జియోలోనే ఈ ప్లాన్ కాస్త తక్కువగా ఉండేది. ఇప్పుడు అది కూడా పెంచేసింది. రోజుకు 1 GB డేటా ఆఫర్ చేసే ఎంట్రీ లెవెల్ ప్లాన్ ఎత్తేసి రిలయన్స్ జియో సైలెంట్గా తన కస్టమర్లకు షాక్ ఇచ్చేసింది. రోజుకు 1 GB డేటాతో 22 డేస్ వ్యాలిడిటీతో ఉన్న 209 రూపీస్ ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 28 రోజుల వ్యాలిడిటీతో 249 రూపాయల ప్లాన్ జియో వెబ్సైట్, మై జియో యాప్లలో కనిపించడం లేదు. అయితే ఈ ప్లాన్నే 1.5 GB డేటాతో అప్డేట్ చేసినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ 249 రూపాయల నుంచి 299 రూపాయలకు పెంచేశారు. అలాగే 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 1.5 GB డేటా ప్లాన్ 239 రూపీస్కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం రోజుకి 1 GB డేటాతో ఒకే ఒక్క ప్లాన్ అందుబాటులో ఉంది. అది కూడా 22 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. అదే 209 రూపీస్ ప్లాన్ ఇది. దీన్ని కూడా త్వరలో జియో ఎత్తేసే అవకాశం కనిపిస్తుంది. రోజుకి 1 GB డేటా ప్లాన్స్ పూర్తిగా ఎత్తేయాలనేది జియో స్ట్రాటజీలా కనిపిస్తోంది. ఈ జియో 1 GB డేటా ప్లాన్ ఎత్తేస్తే గనక నెలవారీ ప్లాన్ కోసం 299 రూపీస్ చెల్లించాల్సిందే. సో ఈ రీఛార్జ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. దీనికంటే తక్కువ అంటే 22 డేస్ కోసం 239 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. అంతకంటే తక్కువ 198 రూపీస్తో రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. కానీ ఇది కేవలం 14 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. కాకపోతే రోజుకు 2 GB డేటా వస్తుంది. ఇక మాకు ఇంటర్నెట్తో పెద్దగా పని లేదు అని అనుకుంటే 189 రూపీస్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక 28 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది ఇది. ఈ 28 డేస్కి కలిపి 2 GB డేటా మాత్రమే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల టెలికాం కంపెనీల ఆదాయం పెరిగిపోతుంది కానీ ఈ ఫినాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఫలితాల్లో ఇది వెల్లడైంది. ప్రస్తుతం ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం టెలికాం కంపెనీలకు పెరిగిపోయింది. సమీప భవిష్యత్తులో టారిఫ్స్ను మళ్ళీ పెంచే అంచనాలు కూడా కనిపిస్తున్నాయని నేషనల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు జియో పరోక్షంగా టారిఫ్స్ పెంచడంతో ఇదే బాటలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటివి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.